హాట్ ఉందన్న, చాలా గర్రం ముందు నిజంగా వేడి వేడి బజ్జీలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అరే అమ్మ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూనే ఉన్నారన్న అసలు నిజంగా. స్టార్ట్ అయింది సోనియా స్టార్ట్ చేసిన అంటే నామినేషన్. సోనియా పోయి బేబాక నామినేట్ చేసింది. బేబాక నువ్వు పప్పు ఉడకలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తాను. పప్పు ఉడకపోతే నామినేషన్ ప్రెజర్ కుక్కర్ ఉడకపోతే దాని తప్పైంది. ఇప్పుడు మన ఇంట్లో అమ్మలు అక్కలు ఉంటారు, వాళ్ళు అన్నం పప్పు పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు. నువ్వు పప్పు పక్కన లేవు, పప్పు ఉడకం లేదు, మాడిపోయింది నేనే తిన్నా. నీ అమ్మ ఈమెకి దొరికిన ఫీలింగ్ వచ్చింది. సరే అని బేబాక చెప్తూ ఉంటే కూడా వినట్లేదు అన్న తను సోనియా. అంటే చాలా రిలేటెడ్ అనిపించింది తను. కానీ అంతేందుకు మణికంట ఓరి నీ అవ్వ వీడు ఆడ దొరికిందో చెప్తాడు ప్రతిదీ. ఇప్పుడు ఇంకోటి అన్న మీరు చూడండి, బిగ్ బాస్ లో ఈరోజు చిచ్చు పెడుతున్నా తను. అంటే కెమెరా ముందు ప్రతి కెమెరా ఏంటో అడుగుతాడు, కెమెరా కనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే మొన్న నిఖిలో నైనిక ఒక చీఫ్ ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే యశ్మిన్ ఎన్నుకోవాలి, లేక బేబాక్ ఎన్నుకోవాలి, అఫ్రీద్ ఎన్నుకోవాలి. వాళ్ళు ఇది ఎవరు నచ్చక యశ్మిన్ ఎన్నుకున్నారు. అప్పుడు మెల్లగా ఇట్లా రెచ్చగొడుతున్నాడు అఫ్రీద్కి, నువ్వు అడుగు మణికంట ఈడే కమర్స్ అదంతా పోనా మోసం ఉందన్న. మోసం వాళ్ళ క్రికెట్ ప్లే గేమ్ లేదు, ఏం లేదు. శేఖర్ భాష గేమ్ ఆడుతున్నాడు అని ఆడుతాడు. అట్లా తెలుసు చెప్పింది ఎవరు? నాగమంత్రం చెప్పొచ్చాడు కావాలని. సోనియాక మన శేఖర్ భాష అంత గేమ్ ఆడుతున్నా మనం తినొద్దు పడేయమని చెప్పు. మరి నీకెందుకు రా సామె సరే అని సోనియా కూడా అసలు చెప్పింది సరిగా వినకుండా శేఖర్ భాష మీద సీరియస్ అయింది. నువ్వు తింటా తినవు, లేక డాన్ వేసుకుని తినవు, కింద వాడు తినవు, మీద వాడు తినవు. తనకి ఏం సంబంధం ఉన్నా ప్రతిసారి కూడా సోనియా కూడా ప్రతిసారి మన బేబాకను ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు అంటది, శేఖర్ భాష ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు. అసలు నువ్వే రెస్పాన్సిబుల్ లేవు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్. నిన్న ప్రేరణ కూడా అదే అంటే ఈ నామినేషన్ లో కూడా అంటే తను చెప్తుంది కానీ వేరే చెప్పినట్లు అంటే స్కాప్ ఇట్లేదు అంటే మూసారి అమ్మ ఎందుకు సోదన్న ఫీలింగ్ వచ్చింది అంట. ఇంట్రెస్ట్ వచ్చింది నాకైతే. ఇది నాగమణి కంటే పెద్ద నిబ్బా ఉండాల. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే తన బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత పల్లె ప్రశాంత్ ఫోన్ చేసిన పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ పోతున్నాను ఎట్లా గెలవాలి, ఎట్లా కప్పు కొట్టాలంటే అరే ప్రజలంతా పిచ్చోళ్ళు రా బాబు, సింపతి గేమ్ ఆడు, నీకు పిచ్చోళ్ళ ఓట్లేస్తారు అనుకున్నాను. ఈ సారా పప్పు ఉడుకారా బాబు. నిన్న ప్రోమోలో వాళ్ళు చచ్చిపోయి నేను కట్లు తెచ్చుకోవాలని నీకు ప్రాబ్లమ్స్ నీకు లేవన్నా ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను 3 రోజులు తల మూసుకున్నా, నేను 3 నెలలు తల మూసుకున్నా, అందరికి ఉన్నారా బాబు ప్రాబ్లమ్స్. వాళ్ళ సింపతికి ఏం చేయాలి, నువ్వు ఎందుకు ప్రజలతో కలసలేవు అంటే నీ పాటలు పాడుకుంటున్నా అంటాడు. చిచ్చి కొడతాడు ఈయననే, సింపతికి చేస్తాడు ఈయననే, ఫస్ట్ ఏడ్చింది ఈయననే. బిగ్ బాస్ అన్ని ఆయన ఒక అమ్మాయికి ఉన్న నేను అనొద్దు ఆయన ఫోటో లేకుంటే ఆయన వీడియో లేకుంటే ఆ వాయిస్ అమ్మాయి అయితే అబ్బాయి కనిపించలేకపోతాను తప్ప అనుకోండి. దయచేసి నన్ను వేసుకోండి కింద. నాకైతే అలా అనిపించాను. తను నిజంగా ఆ సింపతికి ఏం చేయాలనుకుంటున్నా, దయచేసి సింపతి గేమ్స్ బంద్ చేయండి. ఆడకు మోసపోయిన ఆడకుంది 30 లక్షలు దిగిపోయిన కారు కొనుక్కున్నాడు. సో ఆయన మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు దయచేసి సింపతి గేమ్ ఆడకండి. దయచేసి నాగమణి కంటే గేమ్ మార్చుకో. తను కానీ సోనియా కానీ వద్ద గేమ్ అసలు ఎందుకు ఆడతారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటన్నా మనకు శేఖర్ భాష అబ్బో మామూలు ఫన్ బిగ్ బాస్ లో. నిజంగా నేను అనుకున్నా తను ఎందుకు తీసుకోరు, వైరల్ తీసుకుంటారా అని ఫీలింగ్ వచ్చాయని. తను బయట ఎట్లా ఉండో తెలియదు కానీ బిగ్ బాస్ లో మాత్రం మామూలు పులిహోర కలుపుతాడు భయ్యా. అసలు అమ్మాయిలే కదా ఆంటీని కుదుతాడు భయ్యా. బేబక్ అంటది బెడ్రూమ్ వ్యూ బాగుందా, కూర్చున్న వ్యూ బాగుందంటే ఈ వ్యూ ఏమని తెలియదు కానీ నాకు ఒక వ్యూ నచ్చింది. ఏ వ్యూ శేఖర్ భాష అంటే ఐ లవ్ యూ అంటున్నా. నీ అమ్మాయి మామూలు అది కాదు. సీత కూడా ఫైర్ అవుతుంది కదా. సీత అసలు సంబంధం లేకుండా ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందన్న. అక్కడ మీరు చూడండి ఈసారి టాప్ 5 మీరు ఎవరు అనుకుంటున్నారు? టాప్ 5 అనుకుంటా విషు ప్లేక్ ఎట్లా డోకలేదన్న. తను గేమ్ ఆడినా గేమ్ ఆడుకుంటే టాప్ 5 అన్నట్టు. శేఖర్ భాష కూడా ఇదే కంటిన్యూ గేమ్ ఆడతామని తన అన్న పాస్ కప్పుకొని బయటకు వెళ్ళిపోతాడు. తన ఫిక్స్ అయింది. ఒకటి ఏంటంటే మీరు చూడండి నిఖిల్ కూడా చాలా బాగుంది. చాలా కొత్త ఇక్కడ ఏడున్నా తన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నిఖిల్ కూడా థర్డ్ పర్సన్ ఈజీ ఛాన్స్ ఉంది. ఎలా ఆడుతుంది తనే అంటారు కదా. మేబీ తనైతే నాకు సూపర్ సెట్ ఫీలింగ్ వచ్చింది. తను మేబీ ఇప్పుడు కాకపోయినా రతికాన్ కాదు కానీ అమ్మాయి చూడడానికి బాగుంటే సరిపోదు. కానీ మేము సింగిల్ గానే చూస్తాం, మాలాంటి వాళ్ళు చూస్తారు కానీ నువ్వు కూడా సింగిల్ నువ్వు చూస్తావు కానీ గేమ్ మంచిగా ఆడాలి. గేమ్ ఆడట్లేదు. మేబీ తను ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ ఉంది. కిరాక్ సీత కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. మేము చెప్పాలంటే మనోడు యూట్యూబర్, మీరు యూట్యూబర్ కాబట్టి మన యూట్యూబర్ అఫ్రీద్ వెళ్ళినాడు. చాలా మంచి గేమ్ ఆడతారు. మన వరంగల్ బిడ్డ మంచి గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చి వీళ్ళు టాప్ అనుకుంటున్నాను.